let us welcome Dr. Rishita Sailu. Welcome, madam. Heartily welcome. Andru invite cheddama madam ni class to. Let us welcome madam. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను హోమియోపతిక్ మెడిసిన్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి నేను ఉమెన్స్ హెల్త్ బేసికల్ గా యూటరస్ కి సంబంధించి ఉమెన్స్ హెల్త్ ని డిస్కస్ చేయడానికి మీతో జాయిన్ అయ్యాను. సో లెట్ us స్టార్ట్ ద ప్రెజెంటేషన్. ఓకే, టుడేస్ టాపిక్ ఉమెన్స్ హెల్త్ అండ్ యూటరస్. ఇప్పుడు జనరల్ గా ఉమెన్స్ హెల్త్ మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే వేరియస్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో వేరియస్ సిచ్యువేషన్స్ తో ఉమెన్స్ హెల్త్ ని కంపేర్ చేస్తారు. ఆ ఉమెన్స్ హెల్త్ అనేది రెండు విధాలుగా ఉంటది. అది 2 పాయింట్స్ ఆఫ్ వ్యూ లో చూస్తాం. ఒకటి గైనకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆబ్స్టెట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. పాయింట్ ఆఫ్ వ్యూ అంటే జనరల్ ఉమెన్స్ హెల్త్, అది అన్ని ఏజ్ ఫ్యాక్టర్స్ లో ఉమెన్ హెల్త్ అనేది ఎలా మోడిఫై అవుతుంది, ఎలా ఉంటది అని కంపేర్ చేసి వచ్చే డిఫెక్ట్స్ ని, డిసీజెస్ ని ఎలా చూసుకోవాలి, ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ట్రీట్మెంట్, ఇవన్నీ కూడా గైనకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ లో వస్తుంది. నెక్స్ట్ ఆబ్స్టెట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ స్పెషల్, ఓన్లీ డీలింగ్ విత్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, నియోనెటల్ న్యూ బోర్న్ చిల్డ్రన్, అంతే. వీళ్ళిద్దరికి మాత్రమే స్పెసిఫిక్ గా చేసే స్టడీ ఆబ్స్టెట్రిక్ స్టడీ. ఇది ఏంటంటే చాలా వైడ్ మోస్ట్ ఆఫ్ ద వెరీ వైడెస్ట్ టాపిక్ ఇన్ మెడిసిన్. గైనకాలజీ అండ్ ఆబ్స్టిక్స్ అనేది రెండు సబ్జెక్ట్స్ కింద డివైడ్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ గైనకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. యాక్చువల్ గా ఈ రోజు మన టాపిక్ యూటరస్ కాబట్టి ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ యూటరస్. జనరల్ గా యూటరస్ వ్యూ అనేది ఇది గర్భసంచి, ఇది దీని వ్యూ, దీని కట్ సెక్షన్ చూస్తే లోపల ఇలా ఉంటది. ఇది ఒక పార్ట్స్ చెప్తాను. ఇది మెయిన్ గా బాడీ ఆఫ్ ద యూటరస్ అంటారు దీన్ని. ఈ మధ్యలో ఉన్న కన్స్ట్రిక్ట్ అయిన పార్ట్ వచ్చి సర్విక్స్ అంటారు. నెక్స్ట్ మిగిలిన పార్ట్ అంతా కూడా వెజైనా. జస్ట్ అంటే నేను ఈ పదాలు మధ్యలో వాడుతూ ఉంటాను, సో అందుకని మీకు చెప్తున్నాను. ఇవి యూటరస్ యొక్క పార్ట్స్. ఇక్కడ 3 పార్ట్స్, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. తర్వాత ఫాలోపియన్ ట్యూబ్స్, ఈ 2. ఇక్కడ ఉన్న వచ్చేసి ఓవరీస్. ఇది ఇక్కడ మనకి ఫిమేల్ ఎగ్స్ అనేవి ఉంటాయి, ఫర్టైల్ ఎగ్స్ అన్నమాట. ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యి ఈ ట్యూబ్ ద్వారా, ఫాలోపియన్ ట్యూబ్స్ ద్వారా లోపలికి వచ్చి అవి స్పోమ్ తో కలిసి ఆర్ కలవకపోయినా యూటరస్ లోకి ఎంటర్ అవడం అనేది జరుగుతుంది. సో ఇది పొజిషన్ ఆఫ్ ద జనరల్ గా ఉండే యూటరస్ పొజిషన్. అయితే యూటరస్ అనేది అసలు ఎక్కడ ఉంటది? హిప్ బోన్ అని అంటారు. దిస్ ఈస్ కాల్డ్ హిప్ బోన్. ఈ హిప్ బోన్ లో యూటరస్ ఇలా మధ్యలో ఉంటది. యూటరస్ కెన్ బి యాజ్ స్మాల్ యాజ్ క్రికెట్ బాల్ సైజ్. ఒక చిన్న క్రికెట్ బాల్ సైజ్ అంతా కూడా చిన్నగా ఉండే ఛాన్స్ ఉంది యూటరస్. కానీ జనరల్ గా ఎలా పోలుస్తారు అంటే ఫిస్ట్ ఆఫ్ ద హ్యాండ్, అంటే మన పిడికిలి ఎంత ఉంటది అంతే ఉంటది యూటరస్ అని చెప్పి అంటారు. యాక్చువల్ గా హార్ట్ ని అంటారు, కానీ హార్ట్ కంటే ఎగ్జాక్ట్ యాప్ట్ గా ఫిస్ట్ అంతే ఉండేది యూటరస్. ఇంకా హార్ట్ లో కొంచెం తేడాలు వస్తాయి, కానీ యూటరస్ జనరల్ సైజ్ అనేది ఫిస్ట్ ఆఫ్ ద హ్యాండ్ కరెక్ట్ గా ఉంటది, మోర్ ప్రామినెంట్ దాన్ హార్ట్. సో ఇది ఈ మధ్యలో ఉండేది యూటరస్, దాని పొజిషన్. ఇది హిప్ బోన్. ఈ యూటరస్ అనే ఉండే ఎగ్జాక్ట్ పొజిషన్ హ్యూమన్ బాడీలో, ఈ పొజిషన్ దాటి ఎక్సెప్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ ఏ కండిషన్ లో కూడా యూటరస్ ఈ పొజిషన్ దాటి పైకి వెళ్ళదు. అది ఆ పార్ట్ కి మాత్రమే లిమిట్ అయ్యి ఉంటది బికాస్ ఆఫ్ ఇట్స్ స్మాల్ సైజ్. నెక్స్ట్ వచ్చేసి ఈ యూటరస్ షేప్ చూద్దాం. యూటరస్ షేప్ అనేది ఎప్పుడు కూడా స్ట్రైట్ గా ఉండదు. వెజైనా వరకు స్ట్రైట్ గా ఉండి సర్విక్స్ నుంచి ఆ బాడీ మొత్తం 45 to 120 degrees వంగి ఉంటది. అది ఆ పొజిషన్ ని యాంటీ ఫ్లెక్షన్ అంటారు. ఈ యాంటీ ఫ్లెక్షన్ అనే పొజిషన్ యూటరస్ కి నార్మల్, స్ట్రైట్ గా ఉంటే అబ్నార్మల్ అవుతుంది.
ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అన్ని కూడా మీకు పిక్చర్ లో కనిపిస్తున్నట్టు ఎప్పుడు అదే యాంగిల్లో ఆ పొజిషన్ లో ఉంటే అవి నార్మల్ అంటారు. సో ఇప్పుడు మనం అసలు నార్మల్ ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకంటే మనకి బేసిక్ అవగాహన ఉండాలి. అసలు యూటరస్ ఎందుకు ఎక్కడ ఉంటది, ఎలా ఉంటది, ఎందుకు అలా ఉంటది అనేది మనకి తెలిస్తే సో అప్పుడు అబ్నార్మాలిటీస్ ఎందుకు ఇంకోలా ఉండకూడదు, ఎందుకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎందుకు వచ్చింది అని మనకి అప్పుడు తెలుస్తుంది. సో మనకి ఫస్ట్ కామన్ ఏంటో తెలియాలి. ఇది బేసిక్ గా అందరికీ ఉండాల్సిన అవగాహన. ఓకే, ఇప్పుడు యూటరస్ ఈ పొజిషన్ ని యాంటీ ఫ్లెక్షన్ అంటారు. ఓకే, నామెన్క్లేచర్ జనరల్ గా మెన్షన్ చేస్తున్నా, గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు. ఇది ఇప్పుడు యూటరస్ అనేది ఇందాక ఇక్కడ చూసాం కదా, ఈ పెల్విస్ లో ఓన్లీ యూటరస్ మాత్రమే ఉండదు, అదర్ స్ట్రక్చర్స్ తో అసోసియేట్ అయ్యి ఉంటది. పక్కన వేరే స్ట్రక్చర్స్ అన్ని ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందు యూరినరీ బ్లాడర్. ఇది యూరినరీ బ్లాడర్. ఇది యూటరస్ కి ముందు ఉంటది. యూటరస్ వెనకాలే లార్జ్ ఇంటెస్టైన్ అనేది బయటికి ఓపెన్ అవుతుంది ఎక్స్క్రిషన్ కి. సో ఇది యూటరస్ తో పాటు అసోసియేట్ అయి ఉన్నవి స్ట్రక్చర్స్. ఇవి మనకి యూటరస్ అనేది మధ్యలో, ఆ రెండింటి మధ్యలో 45 to 120 degrees బెండ్ అయ్యి ఉంటది యాంగిల్లో. తర్వాత ఇంకొక మెయిన్ ఫీచర్ ఏంటంటే యూటరస్ యూరినరీ బ్లాడర్ అనేది ముందు ఉంటది అనుకున్నాం కదా, కానీ కిడ్నీస్ నుంచి యూరినరీ బ్లాడర్ కు ఉండే కనెక్షన్ యూరేటర్స్ అంటారు వీటిని. ఇవి మాత్రం యూటరస్ సైడ్స్ నుంచి ఇలా వెనక నుంచి వస్తుంది. మీకు నేను పెట్టాను, ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్. కానీ ఈ కిడ్నీ నుంచి వచ్చే కనెక్షన్ ట్యూబ్స్ వెనక నుండి ఇలా కింద నుండి ముందుకు వచ్చి అప్పుడు జాయిన్ అవుతాయి యూరినరీ బ్లాడర్ తో. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనకి ఈ సైజ్, యూటరస్ సైజ్ అనేది అబ్నార్మల్ గా పెరుగుతుంది. చాలా పెద్దగా అవ్వడం వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్ ఈ ట్యూబ్స్, యూరేటస్. కాబట్టి యూరిన్ సరిగ్గా రాకపోవడము, లేదా బ్లాడర్ కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి ప్లేస్ ఉండదు. సో అస్తమాను, ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఇలాంటివి, ఇలాంటివన్నీ మనకి ప్రెగ్నెన్సీలో కనిపిస్తాయి. ఇంకా కొన్ని పాథలాజికల్ కండిషన్స్ అంటే ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వాటిలో కూడా ఉంటది. సో ఈ కనెక్షన్ అనేది మనం గుర్తు పెట్టుకోవాలి, యూరినరీ బ్లాడర్ కి యూటరస్ కి ఉండే కనెక్షన్. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం అంటే అర్థం కావడం కోసం నేను కొంచెం పిక్స్ ఎక్కువ పెడుతున్నాను. ఇది యూటరస్, ఇది యూరినరీ బ్లాడర్, వెనక స్పేస్ లో లార్జ్ ఇంటెస్టైన్ కిందకి వెళ్తుంది. ఇది పెల్విస్, అదే హిప్ బోన్. ఇప్పుడు ఇవన్నీ జనరల్ గా నించుని వాటంతట అవి ఉండలేవు కదా, అవన్నీ కూడా మస్కులర్ స్ట్రక్చర్స్. వాటికి సపోర్ట్ అనేది ఈ హిప్ బోన్ అనేది మాత్రమే ఉంటే వాటికి సపోర్ట్ సరిపోదు. కింద నించోడానికి ఒక బాస్కెట్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటది. అది ఏంటి అంటే మస్కులర్ స్ట్రక్చర్స్, పెల్విక్ ఫ్లోర్ అంటారు. అది దీన్ని పెల్విస్ అంటారు, హిప్ జాయింట్ ని. సో దాన్ని ఫ్లోర్ ఆఫ్ ద పెల్విస్ అన్నమాట. దీని సపోర్ట్ తో ఇవన్నీ పొజిషన్ లో ఉంటాయి, పైన స్ట్రక్చర్స్ అన్ని కూడా. అయితే ఈ ఫ్లోర్ మనకి ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు ఈ హిప్ జాయింట్ ని పైనుంచి చూద్దాం. ఇలా పైనుంచి, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ ఆఫ్ ద హిప్. సో మనం చూస్తే కింద ఫ్లోర్ మజిల్స్ అనేవి ఇలా ఉంటాయి, లైక్ ఎ బాస్కెట్. ఇది ఓపెనింగ్ కి, ఇది యానస్ కి, ఇది జెనిటాలియాకి ఓపెనింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ స్ట్రక్చర్స్ వల్ల మనకి కిడ్నీస్ అనేవి ఒక పొజిషన్ లో ఫామ్ అయి కదలకుండా స్టేబుల్ గా ఉండడానికి హెల్ప్ అవుతాయి. దీంతో పాటు పెల్విక్ ఫ్లోర్ తో పాటు హెల్ప్ చేసేది ఏంటి అంటే అబ్డామినల్ మజిల్స్. అబ్డామినల్ మజిల్స్ అంటే ఇప్పుడు ఈ స్ట్రక్చర్ లో అబ్డామినల్ మజిల్స్ అనేవి ఈ పార్ట్ అంతా కవర్ చేస్తాయి. సో ఇవి కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. లేదు అంటే చూడండి, ఇక్కడ ఉంది కదా, ఈ అబ్డామినల్ మజిల్స్ అనేవి కూడా స్ట్రాంగ్ గా లేకపోతే ఇది ఇలా ముందుకు వాలిపోవడం, లేదా బ్లాడర్ అనేది కరెక్ట్ పొజిషన్ లో లేకపోవడం ఇలా జరుగుతుంది. సో హెల్ప్ చేసే మజిల్స్ అనేవి ఈ ఫ్లోర్ మజిల్స్, అబ్డామినల్ మజిల్స్. ఇప్పుడు
అబ్డామిన్ లో ఉన్నాయి. ఇవి ఈ పొజిషన్ లో ఇలా ఉంగి ఉండడానికి హెల్ప్ చేయడానికి ఇంకొన్ని లిగమెంట్స్ ఉంటాయి. నేను ఇంకా మెన్షన్ చేయట్లేదు. ఓవరీ కూడా ఈ యాంగిల్ లోనే ఉండాలి, ఫాలోపియన్ ట్యూబ్స్ ఈ యాంగిల్ లోనే ఉండాలి. సో వీటి కోసం అని చెప్పి కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. ఇదంతా లిగమెంటే. మళ్ళీ ఓవరీస్ కి స్పెసిఫికల్ గా లిగమెంట్స్ ఉంటాయి. ఇదంతా 3 టైప్స్ ఆఫ్ బ్రాడ్ లిగమెంట్ అంటారు. ఇదంతా యూటిరస్ కి, సర్విక్స్ కి, వెజైనాకి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా. సో ఇలా కనిపిస్తుంది మనకి. అబ్డామిన్ ఓపెన్ చేస్తే యూటరస్, ఇంకేం కనిపించదు, బాడీ మాత్రమే కనిపిస్తుంది మనం ఎప్పుడైనా హాస్పిటల్ డిసెక్ట్ చేసి చూస్తే. మిగిలినవన్నీ కూడా లిగమెంట్స్ లో కవర్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా మెన్స్ట్రల్ సైకిల్ కొద్దాం. సో ఐ థింక్ అందరికి ఐడియా ఉంది. సో నేను మెన్షన్ ఎక్కువ చేయట్లేదు. 1 to 5 days మెన్స్ట్రల్ పీరియడ్ కాకుండా జస్ట్ చెప్తున్నా. నెక్స్ట్ మిగిలిన 6 to 28 days యూటిరస్ అనేది, యూటిరస్ లో 3 లేయర్స్ ఉంటాయి. ఈ లోపల ఉండే లేయరే ఎండోమెట్రియం. ఈ లేయర్ ని రెడీ చేస్తాయి. మొత్తం పీరియడ్స్ అయిపోయిన మిగిలిన అన్ని రోజులు కూడా ఈ లేయర్ అనేది డెవలప్ అవ్వడానికి ఉంటది. ఎందుకు ఆ లేయర్ అంటే, ఇన్ కేస్ ఎగ్ కనుక ఫెర్టిలైజ్ అయితే అది ఒక చోట పొదగడానికి, అది ఒక చోట ఇంప్లాంట్ అవుతుంది ఎనీవేర్ ఇన్ ద యూటిరస్. సో దానికోసం రెడీ చేయడానికి ఒక బెడ్ లాగా స్కిన్ అనేది రెడీ అవుతుంది. ఆ లేయర్ మాత్రం ఒకవేళ ఇంప్లాంటేషన్ జరగకపోతే మొత్తం షెడ్ అయిపోతుంది 4 to 5 days లో. ఇది అందరికీ తెలుసు. స్పెషల్ ఏంటంటే దీంతో పాటు ఓవరీలో కూడా, ఈ ఓవరీ యూటరస్ లోనే కాకుండా ఓవరీలో కూడా స్పెసిఫిక్ గా సైకిల్ జరుగుతుంది. ఆ సైకిల్ ఏంటంటే ఎవ్రీ 14th డేకి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. 14th డే మాత్రమే రిలీజ్ అవుతుంది. ఈ లోపు ఆ ఎగ్ సెల్స్ అన్ని మెచ్యూర్ అవ్వడం, రిలీజ్ అవ్వడం, ఈ స్టేజెస్ అన్ని ఉంటాయి. ఒక ఇలా ప్రీమెచ్యూర్ సెల్స్ అన్ని మెచ్యూర్ అవ్వడం, ఫామ్ అవ్వడం, రిలీజింగ్ మాత్రం 14th డే. సో అవన్నీ కలిపి మెన్స్ట్రల్ సైకిల్ అని చెప్తాము. జనరల్ ఈ రెండు కలిపి జరుగుతుంది ఒకటేసారి. తర్వాత ఇప్పుడు అబ్నార్మాలిటీస్కి వద్దాం. యూటిరస్ అనేది ఉండడం, కరెక్ట్ పొజిషన్ లో ఉండడానికి మేజర్ హెల్ప్ మజిల్ టోన్స్ కనుక లేకపోతే, లో మస్కులర్ టోన్ అంటే బేసికలీ ఇప్పుడు చాలా మందికి ఆ మజిల్ కి ఎక్సర్సైజ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ 10 లో ప్రతి 100 లో 10 మెంబర్స్ కూడా పెల్విక్ మజిల్స్ కి ఎక్సర్సైజ్ అనేది ఇవ్వరు. ఎందుకంటే అవగాహన లేక. యాక్చువల్ గా చూడండి, థింక్ దీస్ ఆర్ ద పెల్విక్ మజిల్స్. ఇప్పుడు ఇది పెల్విక్ ఫ్లోర్ అనుకుందాం. ఈ కూర్చున్న ఉయ్యాల, ఈ ఉన్న మనిషి, ఐ మీన్ జస్ట్ బరువు కోసం మీకు ఒక ఎగ్జాంపుల్, అది స్ట్రక్చర్స్. సో ఆ స్ట్రక్చర్స్ వల్ల అది టైట్ గా బాస్కెట్ లా ఉండదు, ఇలా కిందకు ఉంటది. సో దానిలో ఏంటి, స్ట్రక్చర్స్, ఈ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటే, అలాగే ఈ నెట్ క్లాత్ అంటే పెల్విక్ మజిల్స్ అనేది ఎంత ఫ్లెక్సిబుల్ గా, ఎంత టోనిసిటీతో ఉంటే పైన ఈ స్ట్రక్చర్స్ అంత సేఫ్ గా ఉంటాయి. వీటి సేఫ్టీ ఉండాలంటే సపోర్టింగ్ స్ట్రక్చర్స్ బాగుండాలి, మజిల్స్ బాగుండాలి. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు దీనిలో ఏది బాగోకపోయినా, ఈ సపోర్టింగ్ స్ట్రక్చర్ బాగోకపోయినా, అడ్జాయినింగ్ గా ఉండే బోన్స్ ఇవి బాగోకపోయినా, మస్కులేచర్, ఇది ఆఖరికి సపోర్ట్ తీసుకున్న పెల్విక్ ఫ్లోర్ బాగోకపోయినా, రిజల్ట్ అనేది బ్యాడ్ గా ఉంటది, బ్యాడ్ ప్రోగ్నోసిస్ అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇప్పుడు యూటరస్ వాల్ కి, యూటరస్ వాల్ లో లోపల ఉండే వాల్, ఈ లోపల ఉండేది ఎండోమెట్రియం అని చెప్పా కదా, థర్డ్ లేయర్. ఇది షెడ్ అయిపోతుంది. కాకుండా ఈ మధ్యలో ఉన్న బల్కీ లేయరే మస్కులర్ లేయర్, అంతా మజిల్సే. సో ఆ మజిల్స్ స్ట్రాంగ్ గా లేకపోతే, ఇది ఫస్ట్ వన్. ఇలాగ ఈ డిగ్రీస్ అంటారు, దీన్ని ఇన్వర్షన్ ఆఫ్ యూటిరస్ అంటారు. ఇది బేసికల్ గా ఎవరిలో వస్తుంది అంటే, స్ట్రాంగ్ మజిల్స్ లేకుండా ఉన్న చాలా కేసెస్ లో వస్తుంది. లెట్ us take ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఇన్ కేస్ ఇక్కడ ఫెర్టిలైజేషన్ జరిగింది అనుకోండి, ఈ పైన ఆ ఓవరీ పెరిగే, ఆ ఎంబ్రియో అనేది పెరిగే కొద్దీ
బరువు తట్టుకోలేక యూటిరస్ కిందకి వచ్చేస్తుంది. ఆ వాల్ కిందకి రావడం వల్ల ఇలా రావచ్చు, ఇలా వచ్చి ఆగచ్చు. ఇది థ్రిటెండ్ అబార్షన్. బేబీ బతకచ్చు, బతకపోవచ్చు. తర్వాత సెకండ్ స్టేజ్ లో కంపల్సరీ అబార్షన్ అయిపోద్ది. సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్ లో. ఫోర్త్ స్టేజ్ అనేది మోస్ట్ క్రిటికల్. దీన్ని ఖచ్చితంగా హ్యాండ్ తో లేదా సర్జికల్ మెథడ్స్ తో యూటరస్ లోపలికి పెట్టాల్సిందే. ఈ కాంప్లికేషన్స్ అన్ని డ్యూ టు లాక్సిటీ ఆఫ్ మజిల్స్ లో పవర్ లేకపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్. తర్వాత రెట్రోవర్టెడ్ యూటరస్. ఇప్పుడు యూట్రైన్ మజిల్స్ ఇలా లోపలికి వెళ్ళొచ్చు, లేదు ఇది పెల్విక్ ఫ్లోర్ లో కూడా వీక్నెస్ ఉండాలి ఇలా వెళ్ళాలంటే. లేదు, పెల్విక్ ఫ్లోర్ స్ట్రాంగ్ గా ఉంది ఇప్పుడు, కానీ యూట్రస్ వీక్ గా ఉంది. ఇప్పుడు ఇది నార్మల్ పొజిషన్ కాకుండా వెనక్కి వెళ్ళొచ్చు యూటరస్. ఇది 45 యాంగిల్ 120 యాంగిల్లో ఉండదు, వెనక్కి వెళ్తుంది. లేదు, వెనక్కి జస్ట్ వెనక్కి వెళ్ళకుండా అటువైపు ఫ్లెక్స్ అవుద్ది. ఐ మీన్ ఫోల్డింగ్ వెనక్కి వెళ్ళడం. ఇది మోస్ట్ కాంప్లికేటెడ్ వన్. లేదు అంటే ముందుకి ఇలా ఓన్లీ 140-120 డిగ్రీస్ లో ఆగకుండా ఎక్స్ట్రా ముందుకు వంగుతుంది. వీటి వల్ల ఇందాక ప్రాబ్లం ఏంటి? ఓన్లీ యూటరస్, సరౌండింగ్ స్ట్రక్చర్స్ అన్ని నార్మల్ గా ఉంటాయి. దీనిలో వెనక లార్జ్ ఇంటెస్టైన్ మీద ప్రెషర్ పడుతుంది. లార్జ్ ఇంటెస్టైన్ మీద ప్రెషర్ పడడం వల్ల ఇక్కడ నుంచి బయటికి రావాల్సిన వేస్ట్ అనే దానికి అడ్డు వస్తుంది. సో ఆ వేస్ట్ బయటికి రాలేదు, అబ్డామినల్ స్వెల్లింగ్ దారుణంగా వస్తుంది. దీన్ని సర్జికల్ కరెక్షన్ చేసి తీయాలి. లేదు, యూరినరీ బ్లాడర్ మీద ఎక్స్ట్రా పడుతుంది వెయిట్. సో యూరినరీ రిటెన్షన్, యూరిన్ అనేది ఫిల్ అవ్వదు. అస్తమాను ఇంక్రీజ్డ్ టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ యూరినేషన్ అనేది వెళ్లాల్సి వస్తుంది. లేదు, ఇంకా ప్రెషర్ పడింది అంటే బ్యాక్టీరియల్ ఎంట్రీకి ఛాన్స్ ఎక్కువ అవుతుంది. ఫీమేల్ సిస్టమ్ లో యూరినరీ సిస్టమ్ అనేది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సిన సిస్టమ్. ఎందుకంటే షార్ట్ యూరేత్రా ఉంటది ఉమెన్ కి. సో ఈజీగా బ్యాక్టీరియల్ ఇన్వేషన్ అవుతుంది, తొందరగా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళే ఛాన్స్ అన్నమాట. ఈ బ్యాక్టీరియా మనం ఇక్కడతో ఆపకపోతే వెజైనల్ వాల్ కూడా పక్కనే ఉండడం వల్ల యూటరస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ రెండు ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్ గా ఇన్ఫెక్షన్ లార్జ్ ఇంటెస్టైన్ కి స్ప్రెడ్ అవుతుంది. ఇంకా సరౌండింగ్ మజిల్స్ ఇవన్నీ పస్ ఫార్మేషన్ చాలా ఉంటాయి. సో ఫిమేల్ జెనిటేలియా అనేది చాలా అట్మోస్ట్ కేర్ఫుల్ గా మెయింటైన్ చేసుకుని క్లీన్గా మెయింటైన్ చేసుకోవాల్సిన పార్ట్స్. తర్వాత యాజ్ ఐ హావ్ సెడ్, ఇప్పుడు యూరినరీ బ్లాడర్ బానే ఉంది, వెనక రెక్టమ్ బానే ఉంది, కానీ పెల్విక్ మజిల్స్ వీక్ గా ఉన్నాయి. యూట్రస్ కూడా స్ట్రాంగ్ గా ఉంది, పెల్విక్ మజిల్స్ వీక్ గా ఉన్నాయి. ఇప్పుడు లార్జ్ ఇంటెస్టైన్ వల్ల వచ్చే ప్రెషర్ ని ఇవి తట్టుకోలేక ఇలా ఉండాల్సింది మెల్లిగా కిందకు వస్తుంది. ఇది గనక మనం నెగ్లెక్ట్ చేస్తూ యూటరస్ బయటకు వస్తుంది. ఆ యూటరస్ వెనక్కి ఇంటెస్టైన్స్ కూడా పాల్పేట్ చేయొచ్చు టచ్ చేస్తే. సో కేవలం మజిల్ టోన్ మనం మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల వచ్చే లాసెస్ ఇవన్నీ. ఇప్పుడు హెల్దీ పెల్విక్ చెప్పాను కదా, అదొక హెల్దీ బాస్కెట్ లాగా అన్ని స్ట్రక్చర్స్ ని కరెక్ట్ గా పట్టుకుంటది హెల్దీగా ఉంటే. ఇప్పుడు బాగాలేదు ఇప్పుడు పెల్విక్ ఫ్లోర్ మేజర్ డ్యామేజెస్, స్ట్రక్చర్స్ అన్ని బాగున్నాయి, ఇది కూడా ఓన్లీ పెల్విక్ ఫ్లోర్ డ్యామేజ్. అంటే బ్లాడర్ మీద ప్రెషర్ ఎక్కువ పడినప్పుడు బ్లాడర్ కిందకు వస్తుంది ఈసారి డైరెక్ట్ గా. దాన్ని సిస్టోసీల్ అంటారు. బ్లాడర్, యూరినరీ బ్లాడర్ ఉన్న ఆర్గన్స్ అనేవి ఇప్పుడు యూటరస్ ఇక్కడ ఎలా జరిగిందో ఇలా లోపలికి ఉంగి రావడం, అదే ఫార్మేషన్ లో ఈసారి బ్లాడర్ వస్తుంది. పుషింగ్, ఈ బ్లాడర్ రావడం ఈ పక్క రెండు స్ట్రక్చర్స్ ని పుష్ చేస్తుంది. సేమ్ అదే అప్లికేషన్ వెనక రెక్టమ్ కి కూడా. దీని మీద ప్రెషర్ ఎక్కువ పడితే ఇది ఈ రెండింటిని పుష్ చేసుకుని వీటి మీద ప్రెషర్ పడుతుంది, ఇది బయటకు వచ్చేస్తుంది. లేదు, దీని మీద ప్రెషర్ పడింది, మేబీ థింక్ దట్ షీ ఈజ్ ఎ ప్రెగ్నెంట్, అప్పుడు ఈ రెండింటిని పుష్ చేసి ఇక్కడ రావాల్సిన వాటిని, పార్ట్స్ ని, సెక్రెషన్స్ ని ఆపి ఈ ఆర్గన్ కిందకు వచ్చేస్తుంది. ఇది పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వల్ల వచ్చే టోటల్ డిఫెక్ట్స్. ఇది యూరినరీ బ్లాడర్ గనక ఇలా ఒక సైడ్ ఆఫ్ వాల్ కిందకు వచ్చేస్తుంది. ఇది రెక్టమ్. ఈ నార్మల్ పొజిషన్ లో కాకుండా ఇలా ఒక ఒక వాల్ సైడ్ ఇలా ముందుకు వచ్చేస్తుంది.
లేదంటే ఇలా ఇంటెస్టైన్ తో పాటు ప్రొలాప్స్ అవుతుంది, ఆర్ ఇంటెస్టైన్ మాత్రమే ప్రొలాప్స్ అవుతుంది. ఇది 4th డిగ్రీ. యూటరస్ మొత్తం బయటకు వచ్చేసిన యూటరస్ ని పాల్పేట్ చేస్తే లార్జ్ ఇంటెస్టైన్స్ మొత్తం తగులుతాయి, కడుపులో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇది మనకి తెలియాల్సిన బేసిక్ డేటా. ఎందుకు ఈ మధ్య కాలంలో ఈ కేసెస్ అనేవి 30 to 40% ఇంక్రీజ్ అయినాయి. మెయిన్ గా 30 to 50 ఏజ్ ఉమెన్ది. జనరల్ గా ఇది వరకు 50+ ఆర్ 60+ ఉమెన్ కి మాత్రం వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. ఇప్పుడు మాత్రం చాలా యంగ్ ఏజ్ లో వచ్చేస్తున్నాయి. సో ఇది మనం తెలుసుకోవాల్సిన మామూలు విషయం. తర్వాత ఇంకొక పాయింట్ గైనకలాజికల్ టాపిక్ లో ఏం మెన్షన్ చేయాలి అంటే పీసీఓడి. ఈ పీసీఓడి కంప్లైంట్ అనేది ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. దీనిలో ప్రామినెంట్ గా ఉండే 10 సిమ్టమ్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మెన్సురేషన్ అనేది రాదు. తర్వాత ఫేషియల్ హెయిర్, ఇది మేజర్ కంప్లైంట్. ఒబేసిటీ పెరుగుతుంది, హై బ్లడ్ ప్రెషర్, డిప్రెషన్ అన్నీ ఉంటాయి. కానీ ముందు బాధపడే సిమ్టమ్ ఏంటి అంటే ఫేషియల్ హెయిర్. ఓన్లీ యాక్చువల్ గా ఫేస్ మీదే కాదు, అదర్ అన్వాంటెడ్ పార్ట్స్ మీద కూడా గర్ల్స్ కి హెయిర్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. దీనిలో విషయం ఏంటంటే నిజంగా స్కాల్ప్ మీద ఉండాల్సిన హెయిర్ అనేది థిన్ అయిపోయి ఊడిపోతూ ఉంటది, కానీ అన్వాంటెడ్ పార్ట్స్ మీద పెరిగే హెయిర్ మాత్రం చాలా థిక్ గా స్ట్రాంగ్ గా పెరుగుతూ ఉంటది. దీన్ని హిర్సుటిజం అంటారు. ఇది మెయిన్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. ఈ పీసీఓడి కంప్లైంట్ ఏంటంటే అసలు రావడానికి మెయిన్ రీజన్ స్ట్రెస్ అని చెప్పచ్చు. స్ట్రెస్ వల్లే వస్తుంది అని కూడా కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. స్ట్రెస్ పడడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్. ఎందుకు అంటే పీసీఓడి లాస్ట్ 20 to 15 years లో కాలేజ్ గోయింగ్ గర్ల్స్, మోస్ట్లీ ఇంటర్ తర్వాత, వీళ్ళందరికీ కూడా ప్రతి 10 మందిలో ఇద్దరికి పీసీఓడి కామన్. సో ఎంత కామన్ అంటే అది డెవలప్ అవుతూ ఓన్లీ యూటరస్ ని ఇలాంటివే కాదు, మొత్తం బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్, ఆఖరికి థైరాయిడ్, హార్ట్ అన్నిటిని ఇన్ఫెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అంత డెవలప్ అయింది. ఇది మెయిన్లీ ఎందుకంటే ఆ ఇంటర్ లో స్ట్రెస్ పెట్టడం, కొన్ని కాలేజెస్ అదే పనిగా స్ట్రెస్ పెట్టడం, ఇవన్నీ మేజర్ రీజన్స్. ఇంట్లో స్ట్రెస్, మార్క్స్ రావాలి అంటే మనకి కళ్ళెదురుగా కనిపించే ఎగ్జాంపుల్ లేదు, పెద్దవాళ్ళలో కూడా వస్తుంది. కానీ పీసీఓడి వచ్చింది అంటే 10 members లో ప్రతి 9 members డ్యూ టు స్ట్రెస్. అది చిన్నపిల్లలు కూడా కావచ్చు, 9th class 10th class చదివే పిల్లలు కూడా క్లినిక్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏ స్ట్రెస్ ఉందో అర్థం కాక జనరల్ గా ఎందుకమ్మా నీకు ఇంట్లో ఎవరితోనే గొడవ పడతావా, ఫ్రెండ్స్ ఏమైనా చేస్తారంటే ఏమనరు. కానీ అడగ్గా ఒకసారి ఎందుకో ఇంట్లో పేరెంట్స్ బాగా గొడవ పడతారా అని అడిగితే అవును అన్న. పేరెంట్స్ లేనప్పుడు అడగాలి, అప్పుడు ఈజీగా తెలుస్తుంది. ఆ ఏజ్ నుంచి స్ట్రెస్ పిల్లలకి, ఎవరికి వచ్చే స్ట్రెస్ వాళ్ళది. వైఫ్ ఉంది, బ్యాడ్ హస్బెండ్, లేదంటే ఎక్కువ టార్చర్, ఫ్యామిలియల్ ఇష్యూస్, ఇలాంటి వాటిలో, లేదా బిజినెస్ గోయింగ్ ఉమెన్, డబ్బులు సంపాదించాలి, ఎకనామికల్, ఇలా ఎవరి స్ట్రెస్ వాళ్ళది ఆ ఏజ్ కి తగ్గట్టు. వాటి వల్ల ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఏదైనా సరే బాడీ ఎంత మెయింటైన్ చేసుకున్నా కూడా మైండ్ అనేది కరెక్ట్ యాంగిల్లో లేకపోతే ఆటోమేటిక్ గా అబ్నార్మాలిటీస్ వచ్చేస్తాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ కాజ్. అందరూ ఏంటంటే ఓన్లీ రాంగ్ లైఫ్ స్టైల్ మాత్రమే చూస్తారు. సో ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్ ద పాయింట్, ఓన్లీ రాంగ్ లైఫ్ స్టైల్ వల్ల మాత్రమే కాదు, ఈ డిప్రెషన్, స్ట్రెస్ అనేవి మేజర్ సిమ్టమ్స్ పీసీఓడికి. అందరికీ రావాలని లేదు, కానీ చెప్తున్నా కదా ప్రతి 10 మందిలో 8 నుంచి 9 మందికి కామన్ గా ఉంటది ఇది. తర్వాత ఇప్పుడు గైనకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, యాక్చువల్లీ అన్ని కవర్ చేయాలంటే టైం సరిపోదు, సో నేను మెయిన్ ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నా. ఇప్పుడు ఆబ్స్ట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఆబ్స్ట్రిక్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క యూటరస్. ఇప్పుడు మనం దీన్ని నార్మల్ చూద్దాం. ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క యూటరస్ నార్మల్ గా 30 centimeters లెంగ్త్ వరకు పెరుగుతుంది. 30 centimeters అంటే ఇప్పుడు మీకు ఇందాక స్టార్టింగ్ లో మనం చూసిన పొజిషన్,
ఇది క్రికెట్ బాల్ సైజ్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పైన లంగ్స్ కింద డయాఫ్రమ్ ఉంటది. డయాఫ్రమ్ కి టచ్ అయ్యే వరకు పెరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 30 సెంటీమీటర్స్ లెంగ్త్ అంటారు. అది సింగిల్ బేబీ అయితే. ట్విన్స్ అలాంటివి అయితే ఇంకా పెద్దగా పెరుగుతుంది. సో ఏంటంటే లంగ్స్ మీద కూడా స్ట్రెస్ పడి ఒక్కొక్కసారి ఊపిరి సరిగ్గా ఆడదు. జనరల్లీ ఐఎమ్ మెన్షనింగ్ ద పాయింట్. ఇది నార్మల్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఒక్కొక్క మంత్ లో ఒక్కొక్కటి, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ నేను జస్ట్ చెప్తున్నాను. దీనికి కౌంట్ ఉంటది. 5th మంత్ లో అంబిలికస్ వరకే వస్తుంది. 7th మంత్ లో జస్ట్ బిలో ద డయాఫ్రామ్. 9th మంత్ లో డయాఫ్రామ్ ని టచ్ చేస్తుంది. ఇది టోటల్ ప్రెగ్నెన్సీ అనేది 36 వీక్స్ నార్మల్. ఈ మధ్య 38 వీక్స్ వరకు కూడా నార్మల్ అంటున్నారు. ప్రెగ్నెన్సీ అయిపోగానే, బిడ్డ డెలివరీ అవ్వగానే ఈ యూటిరస్ అనేది 24 అవర్స్ లో క్రికెట్ బాల్ సైజ్ లోకి ష్రింక్ అయిపోతుంది. మళ్ళీ అది నేచర్ ప్రాసెస్. ఆటోమేటిక్ గా 24 అవర్స్ లో ష్రింక్ అయిపోవాలి. లేదు అంటే ఎందుకో చెప్తాను. ఇప్పుడు ఈ సైజ్ పెరిగిన తర్వాత డెలివరీ అప్పుడు యూటరస్ వెజైనల్ హోల్ ఈ హోల్ అనేది జస్ట్ చిన్న బెర్రీ సైజ్ లో ఉంటది. దాని ఓపెనింగ్ మేబీ 1 to 2 సెంటీమీటర్స్ కూడా ఉంటుంది. ఒక్కొక్కరికి అసలు ఓపెనింగ్ సరిగ్గా ఉండదు. అది మనిషి బట్టి వేరీ అవుతుంది. కానీ డెలివరీ టైంలో ఇంచుమించు 10 సెంటీమీటర్స్ ఎక్స్టెండ్ అవుతుంది ఈ హోల్ అనేది. అంటే ఈ మజిల్స్ అంత లాక్స్ అవుతాయి. 10 సెంటీమీటర్స్ ఓపెన్ అయ్యి ఒక పెద్ద వాటర్ మిలాన్ పట్టేంత సైజ్ లో ఆ వెజైనల్ వాల్ అనేది ఓపెన్ అవుతుంది. వెజైనల్ వాల్. సో ఆ మజిల్ లాక్సిటీ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుస్తుంది. ఇప్పుడు మజిల్ అనేది స్ట్రాంగ్ గా లేకపోతే ఆ హోల్ అనేది క్లోజ్ అవడం కష్టం. ఇది డిలే అవుతుంది. సో ఆ ఓపెనింగ్ కనుక 24 అవర్స్ కంటే లేట్ అయ్యింది అంటే ఈ యూటరస్ సైజ్ అది కన్స్ట్రిక్ట్ అవ్వడం, ఓపెనింగ్ అవుతుంది కానీ కొంచెం స్పేస్ వచ్చేస్తుంది లోపల. యూటరస్ కూడా అవ్వకపోవడం వల్ల డైలేట్ అయ్యి ఉంటుంది. దాని వల్ల బ్యాక్టీరియల్ ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. ప్లస్ ఎపిలిప్సీ, ఐ మీన్ ఫిట్స్ అనేవి ఉమెన్ క్యాచ్ చేసే అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఫిట్స్ ఇది జనరల్ గా ప్రెగ్నెంట్ టైంలోనే స్టార్ట్ అవుతుంది. కానీ ఈ టైంలో రాకపోవడం వల్ల సెప్టిక్ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయ్యి ఫిట్స్ అనేవి వస్తాయి. ఇది మొత్తం ఇందాక నేను చెప్పిన యూటరైన్ మజిల్స్, లిగమెంట్స్ అన్ని కూడా ప్రెగ్నెంట్ యూటరస్ తో పాటు లాక్స్ అవుతాయి. అలాగే లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ముందు యూరినరీ బ్లాడర్, వెనక రెక్టమ్, ఇంకా ఏం స్ట్రక్చర్, స్టమక్, స్ప్లీన్, ఏ స్ట్రక్చర్స్ ఉంటే ఆ స్ట్రక్చర్స్ అన్ని కంప్రెస్ అయిపోతాయి ఎక్సెప్ట్ లివర్. అన్ని కంప్రెస్ అవుతాయి. సో ఇంత కంప్రెషన్ ని బేర్ చేయాలంటే మెయిన్ మనకు కావాల్సింది మస్కులర్ టోనిసిటీ. ఇప్పుడు నార్మల్ తెలిసింది. కంజెనిటల్ మాల్ఫార్మేషన్స్, ప్రెగ్నెన్సీ ఒక్కొక్కసారి ఫెయిల్ అవడానికి గల రీజన్స్. ఈ వీటిలో చాలా రీజన్స్ ఉన్నాయి. వెజైనా అంటే పార్ట్స్ చెప్పే కదా, వెజైనా కానీ డైరెక్ట్ యూట్రస్ లో అబ్నార్మాలిటీ, లేదా ఎక్స్టర్నల్ జెనిటాలియా అంటే బయట కనిపించే ఆర్గన్స్ లో ఇన్ఫెక్షన్స్ ఉండడం, ఫాలోపియన్ ట్యూబ్స్ లో లేదా డైరెక్ట్ గా ఓవరీస్ లోనే ఇన్ఫెక్షన్స్. ఇవన్నీ కంజెనిటల్ గా అంటే పుట్టుకతో ఉంటే మేజర్ ఛాన్సెస్ ఉంటాయి మనకి ప్రెగ్నెన్సీ అనేది ఫెయిల్ అవడానికి. సో లెట్ us see. ఇప్పుడు నేను ఇవన్నీ టచ్ చేయట్లేదు డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం. యూటరస్ మెయిన్ కాబట్టి నేను ఓన్లీ దాన్ని చెప్తున్నా. ఇప్పుడు యూటరస్ ఈ ఫస్ట్ ది నార్మల్ స్ట్రక్చర్. ఇప్పుడు అది అబ్నార్మల్ కండిషన్స్ లో అంటే పుట్టినప్పుడు సరిగ్గా ఫార్మ్ అవ్వకపోవడం వల్ల వచ్చే స్ట్రక్చర్స్ మిగిలినవన్నీ. వీటి వల్ల ప్రెగ్నెన్సీ అనేది నిలవదు. ఓన్లీ కొన్ని వాటిలో ఇప్పుడు ఈ ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 1 2 3 4 ఫిఫ్త్ వన్ లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి. ఎలా అంటే ఇక్కడ కానీ డెవలప్ అవుతుంది బేబీ, కాకపోతే కొంచెం వీక్ గా ఉంటది యూటరస్. ఇంకా యూనికార్నెడ్ అంటే ఇది యాక్చువల్ గా ఎంబ్రియాలజీ నుంచి రావాలి, జస్ట్ మీకు అవగాహన కోసం చెప్తున్నా. దీనిలో కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి దీనిలో.
ఇంక ఇది కాకుండా మిగిలిన దేనిలో కూడా అన్నిటిలో కూడా 3rd మంత్ మాక్సిమం అబార్షన్ అనేది అయిపోతుంది, లేదా కన్సీవ్ అయ్యే ఛాన్సే ఉండదు. సో దీనికి సర్జికల్ కరెక్షన్ అనేది కూడా చాలా కష్టం. యాక్చువల్ గా హిస్టరెక్టమీ ప్రిఫర్ చేసేస్తారు ఇన్ కేస్ చాలా కండిషన్స్ లో ప్రెగ్నెన్సీ వస్తే కనుక. ఎందుకు అంటే ఇది కంజెనిటల్, దీన్ని మనం ఏ మందులతోని ఎలాగా కన్స్ట్రక్ట్ చేయలేం, స్ట్రక్చర్ రావడమే అలా వస్తుంది. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇలా 3rd మంత్ అబార్షన్స్ అని చెప్పా కదా, ఈ 3rd మంత్ అబార్షన్స్ కూడా మాక్సిమం మజిల్ లాక్సిటీ వల్ల అవ్వచ్చు. ఇంకొకటి ఈ సర్విక్స్ ఏరియా అనేది ప్రెగ్నెన్సీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ ఇప్పుడు మనం బాటిల్ కి క్యాప్ పెడతాం కదా, అలా ఒక ప్లగ్ ఫామ్ అవుతుంది ఈ ఏరియాలో, పైన బేబీ గ్రో అవుతుంది. ఈ ప్లగ్ అనేది ఈ సర్విక్స్ మజిల్స్ ఆపాలి, ఆ ప్లగ్ ని పట్టుకుని ఉండాలి టైట్ గా. ఈ సర్విక్స్ గనక లాక్స్ అయ్యింది అంటే ప్లగ్ ని పట్టుకోలేదు, సో ఆటోమేటిక్ గా డైలేట్ అవుతుంది. అది డైలేట్ అయ్యి బేబీ ఒక 2nd మంత్ కొంచెం కొంచెం ఆ బరువు ఆంచేసరికి మెల్లిగా డైలేట్ అయిపోయి 3rd మంత్ లో ఆటోమేటిక్ గా పెయిన్లెస్ గా బయటకు వచ్చేస్తుంది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ 3rd మంత్ అబార్షన్స్ లో. యాక్చువల్లీ ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. యూట్రైన్ అబ్నార్మాలిటీస్ చూసాం, తర్వాత మెయిన్ కొన్ని కాంప్లికేషన్స్ 3rd మంత్ అబార్షన్స్ ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాము. అలాగే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అని ఉంటాయి, దీంతో మనం డీల్ చేద్దాం. మిగిలినవి ఏంటంటే డయాబెటీస్, థైరాయిడ్, ఫైబ్రాయిడ్స్ అండ్ మ్యాలిగ్నెన్సీ. ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ చూస్తే ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ కన్సీవ్మెంట్. ఎలా అంటే యాక్చువల్ గా ఈ ఫర్టైల్ ఎంబ్రియో అనేది యూట్రస్ లోపల ఇంప్లాంట్ అవ్వాలి, కానీ యూట్రస్ లోపల తప్ప వేరే ఏ స్ట్రక్చర్ లో ఇంప్లాంట్ అయినా దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఎలా అంటే ఇప్పుడు రిలీజ్ అయిన ఓవం ఇక్కడ జనరల్ గా ఫాలోపియన్ ట్యూబ్ లో స్పర్మ్ తో ఫెర్టిలైజ్ అయ్యి బయటకు వచ్చి ఇంప్లాంట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడే ఇంప్లాంట్ అయిపోతుంది, ఎక్కడైతే స్పర్మ్ తో కలిసిందో అక్కడే ఇంప్లాంట్ అయిపోద్ది. ఒక్కొక్కసారి ఓవా అనేది బయటికి కూడా రాదు, డైరెక్ట్ గా ఓవరీలోనే స్పర్మ్స్ ఇక్కడ వరకు వచ్చి ఇది ఇంప్లాంట్ అవడం జరుగుతుంది. ఇలా ఫాలోపియన్ ట్యూబ్స్ లో, ఓవరీస్ లో, లేదా ఇందాక సర్విక్స్ అంటే ఒక ప్లగ్ ఫామ్ అవుతుంది అని చెప్పాను కదా, ప్లగ్ ఫామ్ అవడానికి ఛాన్స్ లేకుండా అక్కడ ఇంప్లాంట్ అవుతుంది. సో ఇది కూడా ఈ టైప్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కూడా బేర్ చేయలేరు, తొందరగా అబార్ట్ అయిపోతాయి. ఇంకొకటి, అసలు ఇక్కడ ఎక్కడ యూటరస్ తో సంబంధం లేకుండా లిగమెంట్స్ అని చెప్పుకున్నాం కదా, ఈ ఓవా అనేది ఇటు వెళ్లకుండా బయటకు వచ్చి ఈ బయట ఉన్న లిగమెంట్స్ లో ఇంప్రెగ్నెంట్ అవుతుంది. అది వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్. ఒక్కొక్క కండిషన్ లో అయితే పిల్లవాడు బతికేస్తాడు, కానీ మదర్ ప్రాణం అనేది చాలా డేంజర్ లో వెళ్తుంది. ఈ రకంగా పుట్టిన బేబీస్ ని సర్జికల్ గా మాత్రమే తీస్తారు. ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఇంకొక టైప్ ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో అబ్డామినల్ ప్రెగ్నెన్సీ. అంటే అసలు యూటరస్ గానీ దాని లిగమెంట్స్ గానీ ఎక్కడ సంబంధం ఉండదు, బయటికి వెళ్ళిపోయి స్టమక్ లో ఇంప్లాంట్ అవుతుంది ఎగ్ అనేది. ఈ ఇంప్లాంటేషన్ వల్ల మేజర్ రిస్క్ ఆఫ్ మదర్స్ డెత్ లేదు. ఇలా కూడా కన్సీవ్ చేసిన మదర్స్ కూడా ఉన్నారు మనకి రికార్డింగ్స్ లో, మెడికల్ రికార్డ్స్ లో. కానీ ఆ 9 months అనేది మోస్ట్లీ ఇంకా నరకం అన్నమాట వాళ్ళకి. ఇంటెస్టైన్ టచ్ అయ్యే ప్రతి పార్ట్ బర్నింగ్ సెన్సేషన్ అండ్ భయంకరంగా సూదులు గుచ్చుతున్న ఫీలింగ్ వస్తుంది అని చెప్పినట్టు రికార్డ్స్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్. కాకుండా ఫైబ్రాయిడ్స్ అనేది ఈ మధ్య కామన్ గా వస్తున్న యూట్రైన్ డిస్టర్బెన్సెస్. ఇవి ఎలా అంటే ఫైబ్రాయిడ్స్ అనేవి యాక్చువల్ గా మ్యాలిగ్నెంట్ కాదు, క్యాన్సర్ లాగా కాదు, వీటిలో క్యాన్సర్ గ్రోత్స్ ఉండవు, కానీ అబ్నార్మల్ గ్రోత్స్ ఇవి. వీటిలో క్యాన్సర్ కు ఉండాల్సిన లక్షణాలు ఏవి ఉండవు, సర్జికల్ గా రిమూవ్ చేసేయచ్చు. అయితే ఎక్కడ ఫైబ్రాయిడ్ వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫైబ్రాయిడ్ అనేది ఎక్కడైనా రావచ్చు. యూటరస్ లో 3 లేయర్స్ అనుకున్నాం కదా,
ఇలా లోపల ఎండోమెట్రియంలో వచ్చింది ఒక రకం, కాకుండా మధ్యలో మస్కులర్ లేయర్ లో వస్తుంది, ఇది ఇంట్రామ్యూరల్. కాదు, బయట లేయర్ లో ఇలా వస్తాయి, ఇది ఎక్స్టర్నల్ అన్నమాట. ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి, ఈ ఎక్స్టర్నల్ అనేవి మోస్ట్ డేంజరస్. కాకుండా యాక్చువల్ గా ఈ సర్విక్స్ ఏరియాలో కూడా ఫైబ్రాయిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. వీటి వల్ల కూడా, వీటి ఫార్మేషన్ వల్ల ఇన్ కేస్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అది సర్విక్స్ డైలేట్ అయిపోయి ఇంప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్, అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ గా వచ్చింది అంటే, ఈ ఎక్స్టర్నల్ ఫైబ్రాయిడ్ అనేది మోస్ట్ డేంజరస్ సర్వికల్ తర్వాత. ఇది ఇక్కడ నుంచి డిటాచ్ అయిపోయి పైన ఇంటెస్టైన్స్ లోకి వెళ్ళి, ఇంటెస్టైన్స్ కాకపోతే వేరే స్ట్రక్చర్స్, ఒక్కొక్కసారి లంగ్స్, ఒక్కోసారి అయితే స్టమక్, ఇలా అన్ని స్ట్రక్చర్స్ కి ఇది వెళ్ళి అటాచ్ అవుతుంది. అటాచ్ అయ్యి అక్కడ మ్యాలిగ్నెంట్ లా ఫామ్ అవుతుంది క్యాన్సర్. ఇప్పుడు అది ఏంటంటే క్యాన్సర్ రిఫర్డ్ ఫ్రమ్ యూటిరస్ అంటారు. సో అలా అలా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక్కొక్కసారి ఈ ఫైబ్రాయిడ్ వల్ల కూడా మనం స్టార్టింగ్ లో చూసాం రిట్రోవర్షన్ ఆఫ్ యూటరస్ అని. ఈ బరువుకు యూటరస్ అనేది అలా రిట్రోవర్ట్ అవ్వడం ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇవి ఫైబ్రాయిడ్స్. ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి సేమ్ క్యాన్సర్ లానే బ్యాడ్ లైఫ్ స్టైల్, లేదు లైఫ్ స్టైల్ ఎంత బాగున్నా జెనెటికల్ కాజెస్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ మధ్యలో మస్కులర్ లేయర్ లో వచ్చే ఫైబ్రాయిడ్స్ అయితే ఇంట్రామ్యూరల్. ఇవి చాలా రోజులు అలానే డామినెంట్ అవ్వవు, చాలా ఇన్యాక్టివ్ గా ఉంటాయి. కానీ ఎప్పుడైతే వాటికి యాడింగ్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు జనరల్ గా జెనెటికల్ లో నాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, సో వచ్చినప్పుడు ఇంట్రామ్యూరల్ టైప్ అనేది పైకి వెళ్ళిపోయి వేరే అదర్ యాక్సరీ స్ట్రక్చర్స్ ని పట్టుకునేది లేదు, లేదా కిందకి యూటరస్ పెయిన్స్ లేదా యూటరస్ అబ్నార్మాలిటీస్ తెచ్చేది ఉండదు. చాలా రోజులు ఇన్యాక్టివ్ గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే వన్స్ అండ్ ఫర్ ఆల్ దానికి అగ్రివేటింగ్ ఫ్యాక్టర్, అది ఎలా అయినా తీసుకోవచ్చు, మెంటల్ గా, ఫిజికల్ గా, ఎన్విరాన్మెంటల్ గా, హెల్త్ పరంగా, ఏదైనా దాని బ్యాడ్ అనేది, మనం ఏదైతే మంచిది కాదు చేయకూడదు అంటామో, అంటే మేబీ బ్యాడ్ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, మెంటాలిటీ అయితే ఎక్కువ ఎమోషనల్ స్ట్రెస్ ఇలాంటివి, లేదు ఫిజికల్ గా అంటే బ్యాడ్ లైఫ్ స్టైల్, ఇవి సూపర్ఫిషియల్ గా ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇలాంటి వాటి మాత్రం ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ఇంట్రామ్యూరల్ ఐదర్ ఇలా బయటకు వచ్చి ఎక్స్ట్రామ్యూరల్ లా అవుతాయి, లేదు అంటే ఇప్పుడు లోపల ఇవి పెడంక్లేటెడ్ గా ఫామ్ అయ్యి ఇది ఇక్కడ నుంచి యూటరస్ ని డ్యామేజ్ చేస్తుంది. ఇది ఫైబ్రాయిడ్స్ ఉండే మెయిన్ క్వాలిటీ. సో ఇప్పుడు ఇవన్నీ చూసాం. థైరాయిడ్ నెక్స్ట్ కాదు, థైరాయిడ్ వచ్చేసి మనం థైరాయిడ్ జనరల్ గా హైపర్ థైరాయిడ్ ఉంటుంది కొంతమందికి. హైపర్ థైరాయిడ్ వల్ల కూడా ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఫైబ్రాయిడ్ కంప్లైంట్స్ అనేవి ఎక్కువ అవ్వడం, పెయిన్స్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. జనరల్ గా మనం ప్రెగ్నెన్సీలో థైరాయిడిజం హైపోథైరాయిడ్ కంటే హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళని కొంచెం ఎక్కువ జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే వాళ్ళకి వచ్చి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే సివియర్ పాల్పిటేషన్స్. ఈ సివియర్ పాల్పిటేషన్స్ అంటే కొట్టుకుంటున్నట్టు అంటాం కదా, నరాలు కొట్టుకుంటున్నాయని, అది బాడీ అంతా సివియర్ పాల్పిటేషన్స్ వస్తాయి. అలాగే హార్ట్ బీట్ అబ్నార్మల్ గా ఇంక్రీజ్ అవుతుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. ఇలా బ్లడ్ ప్రెషర్ అది ఇంక్రీజ్ అవ్వి నర్వ్స్ అనేది అబ్నార్మల్ గా పాల్పిటేట్ అవ్వడం వల్ల మనకి తెలియచ్చు, తెలియకపోవచ్చు, మనం సెన్స్ చేయలేకపోవచ్చు. దీనిలో కూడా థర్డ్ ట్రైమిస్టర్ లో అబార్షన్స్ అనేవి జరుగుతాయి. ఈ థైరాయిడ్ నార్మల్ లెవెల్స్ అనేవి ఇవి నార్మల్, ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఇంత, సెకండ్ ట్రైమిస్టర్ లో ఇంత, అలా అన్నమాట. మనం ఈ లెవెల్స్ అనేవి దాటకుండా కంట్రోల్ చేసుకోవాలి. రెగ్యులర్ చెకప్ కి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. తర్వాత జనరల్ గా థైరాయిడ్ లో T4 T3 ఇలా చాలా ఉంటాయి. TSH కి మనం ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తాం. TSH అనేది 0.45 to 4.4 దాటి ఉండకూడదు. అది మనం ఇక్కడ మెయిన్ గా చూసుకోవాల్సింది.
ఇంకా నెక్స్ట్ వన్ డయాబెటిస్. డయాబెటిస్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా యాక్చువల్లీ ఇది మోస్ట్ కామన్ కంప్లైంట్. డయాబెటిస్ ఉండడం వల్ల ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ కి పుట్టే పిల్లలు ఇన్ కేస్ ఏం అబ్నార్మాలిటీస్ లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ కి పుట్టే పిల్లలు బిగ్ హెడెడ్ బేబీస్ అంటారు, బిగ్ బేబీస్ అంటారు. అది యూట్రస్ బేర్ చేయలేదు, చాలా పెద్దగా ఉంటారు, అబార్షన్ అయిపోతుంది. లేదు పుట్టినా కూడా స్టిల్ బర్త్స్, చనిపోయి పుడతారు, లేదా యూట్రస్ లోనే చనిపోతారు, లేదా కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అనేవి ఉంటాయి. సో ఈ డయాబెటిస్ లెవెల్స్ కూడా మనం ప్రెగ్నెన్సీలో చెక్ చేసుకోవాలి. జనరల్ గా లోపల బేబీకి కూడా గ్లూకోజ్ కావాలి కాబట్టి వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. అది ముందు లేకపోయినా ప్రెగ్నెన్సీలో బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ అవ్వడం వల్ల బాడీ ఆటోమేటిక్ గా స్టోర్ చేసుకుంటది, దాన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ఇది కంట్రోల్లో ఉంటే నో ప్రాబ్లం, ఆటోమేటిక్ గా లేబర్ అయ్యాక కొన్ని మెడికేషన్స్ వాడితే కొన్ని రోజులకి తగ్గిపోద్ది పర్మనెంట్ గా. లేదు ముందే డయాబెటిస్ ఉంది అంటే మాత్రం నేను చెప్పిన ప్రాబ్లమ్స్, ఇంట్రాయూటరైన్ డెత్ లేదా చనిపోయి పుట్టడం, అబార్షన్, ఇలాంటివన్నీ ఆ సిచ్యువేషన్ లో వస్తాయి. ఇవి మెయిన్ పాయింట్స్. ఇంకా ఇప్పుడు సో మనకి యాక్చువల్గా ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ ఈ టైంలో కవర్ చేయడం అవ్వదు, సో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే కవర్ చేశాను. ఇప్పుడు మనకి డైలీ రిక్వైర్మెంట్స్ ఇవి కాదు, ఇవి ఉండకూడదు, ఇలాంటి ప్రాబ్లం. సో మనం ఏం తీసుకోవాలి రోజు? ప్రోటీన్ అనేది డైలీ మనకి మన బాడీకి కావాల్సిన రెగ్యులర్ డైట్ లో ఒకటి. అది ప్రెగ్నెన్సీలో 65 గ్రామ్స్ వరకు తీసుకోవాలి పర్ డే, ఒక రోజుకి. అది ప్రెగ్నెన్సీ అయిపోయి ఓకే లాక్టేషన్ అదే పాలు పట్టిస్తున్నారు ఈ టైంలో బేబీకి కూడా కావాలి కాబట్టి 75 గ్రామ్స్ పర్ డే. ఆ 6 to 12 months 75 to 60 గ్రామ్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. కాదు కిడ్స్ అంటే ఇలా 1 గ్రామ్ నుంచి ఇలా అడాల్సెన్స్ కి వచ్చే వరకు రోజుకి 40 గ్రామ్స్ కంపల్సరీ వెళ్ళాలి. నార్మల్ గా తర్వాత నుంచి ఇది నార్మల్ ప్రోటీన్ ఇంటేక్, రోజు కంపల్సరీ వెళ్ళాల్సింది. తర్వాత కార్బోహైడ్రేట్స్. మనం కార్బోహైడ్రేట్స్ అనేవి మేజర్ గా దృష్టిలో పెట్టుకుని తీసుకోవాల్సింది. ఇది జనరల్ గా మనం ఎంత తీసుకోవాలో క్వాంటిటీ, ప్రెగ్నెంట్ ఉమెన్ లో మాత్రం బేబీకి కూడా ఇవ్వాలి కాబట్టి 175 గ్రామ్స్ టు 210 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు మనం యావరేజ్ గా, అవన్నీ జస్ట్ యావరేజ్. తర్వాత ఫైబర్. ఇప్పుడు మనం ఇందాక వరకు మజిల్ టోన్ గురించి మాట్లాడుకున్నాం. ఈ మజిల్ టోన్ ని బాగా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేసేది ఫైబర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఉమెన్ కి కంపల్సరీ డైలీ డైట్ ఏదో ఒక రూపంలో ఫైబర్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది ప్రెగ్నెన్సీలో రోజుకి 28 గ్రామ్స్ కంపల్సరీ, లాక్టేషన్ లో 29 గ్రామ్స్, పోనీ 30 తీసుకున్నా ఓకే. కానీ అలానే ఏదైనా కూడా ఇప్పటి వరకు చెప్పింది ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్ లిమిట్ దాటి ఎక్కువ తీసుకున్నా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగని తక్కువ తీసుకున్నా ప్రాబ్లమ్స్ వస్తాయి. డైలీ కంపల్సరీ లిమిటెడ్ క్వాంటిటీస్ లో తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఫైబర్స్. ఇప్పుడు ఇవన్నీ కాదు, మనం ఇంటేక్ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్ అన్ని బాగా తీసుకుంటున్నాం, కానీ మనకి ఇంకా వచ్చే ఛాన్స్ ఉంది. రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి చేసేవే కెగిల్ ఎక్సర్సైజెస్, KEGL కెగిల్. ఈ కెగిల్ ఎక్సర్సైజ్ అనేవి ఉమెన్ కి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కెగిల్ ఎక్సర్సైజెస్ అనేవి కెగిల్ అనే సైంటిస్ట్ కనిపెట్టారు, ప్రపోజ్ చేశారు. కానీ యాక్చువల్ గా మన ఇండియన్ సిస్టమ్ లో యోగాలో ఆ ఎక్సర్సైజెస్ చాలా ఉంటాయి, ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటాయి. ఈ పోజెస్ మెయిన్ గా ఈ పోజ్ అనేది పెల్విక్ మజిల్స్ ని స్ట్రాంగ్ చేయడానికి యూజ్ చేసే పోజ్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్. కాకుండా ఇంకా చాలా ఎక్కువగా లెగ్, అబ్డామిన్ మజిల్స్ స్ట్రెంగ్త్ అవడానికి చేసే ఏ ఎక్సర్సైజెస్ అయినా పెల్విక్ మజిల్ ని కూడా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే లెగ్, అబ్డామిన్ మధ్యలో ఉంది పెల్విస్ అనేది, అది మొత్తం హిప్ తో సరౌండ్ అయిపోయి ఉంది, దాన్ని మనం డైరెక్ట్ గా ఇనిషియేట్ చేయలేం. సో ప్రెషర్ ఇక్కడ గానీ పడాలి, ఈ రెండు చోట్ల. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఉమెన్ కి ఐ థింక్ రోజు ఎక్సర్సైజ్ చేయడం అనేది కంపల్సరీ, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ స్ట్రెస్ పడేలాగా చెయ్యాలి. వాకింగ్ చేస్తాం 2 hours చేస్తాం, చెమట పట్టదు అన్నట్టు ఉంటారు చాలా మంది. సో అది రాంగ్.
సో ఇది మనం ఈ రోజు తెలుసుకున్న విషయం. జస్ట్ బేసికల్ గా ఉమెన్ కి తెలియాల్సినవి, జనరల్ గా లైఫ్ స్టైల్లో ఉన్న అబ్నార్మాలిటీస్ మెన్షన్ చేశా. థ్యాంక్ యూ.